హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రాజమండ్రి నుంచి రామేశ్వరం వెళ్ళే వ్లాగ్ని చేస్తున్నానండి. రామేశ్వరం, అక్కడి నుంచి మధురై, అక్కడి నుంచి కన్యాకుమారి వెళ్ళాను. రోజుకొక వీడియో పెడతాను. రాజమండ్రి నుంచి 20896 అనేటటువంటి ట్రైన్ అండి, భువనేశ్వర్ టు రామేశ్వరం. ఈ ట్రైన్ ఎక్కడం కోసం ముందుగా నేను రాజమండ్రి రైల్వే స్టేషన్కి వచ్చాను. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి నా యొక్క ప్రయాణం స్టార్ట్ చేశాను. అక్కడ నాయిస్ ఎక్కువ ఉండటంతో నేను బ్యాక్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి మా ప్రయాణం బయలుదేరిందండి. మండపం రైల్వే స్టేషన్లో దిగామండి. రామేశ్వరం పంబన్ బ్రిడ్జ్ నెక్స్ట్, కాకపోతే అక్కడ లేదు. మండపం రైల్వే స్టేషన్లో దిగాము. ఇక్కడ దిగేటప్పుడు ఇది చాలా చిన్న స్టేషన్ అండి. ఈ మెట్ల దగ్గర మాత్రం చాలా జాగ్రత్త, బాగా హైట్ ఉంది. ప్లాట్ఫాము కిందకుంటే బాగా డౌన్గా ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము ఆలయంలో రూమ్ తీసుకున్నాము. అక్కడికి మేము ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లు అక్కడికి వెళ్తాం. నేను నిన్న నైట్ స్టే చేసిన హోటల్ వెనకాల హోటల్ ఆలయం. ఇది తమిళనాడు టూరిజం వాళ్ళ అండర్లో ఉంటుందండి. కాస్ట్ వచ్చి నాకు 1200 రూపీస్ పడింది పెర్ నైట్కి. అయితే ఈరోజు మార్నింగ్ ఎక్స్టెన్షన్ తీద్దామంటే రూమ్స్ అయితే ఖాళీ లేవన్నారు. అందుకని ఇక్కడ నుంచి రామేశ్వరం ఇంటికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్ టూర్కి వెళ్తాను. లోకల్ టూరు క్యాబ్, ఏసీ క్యాబ్ మాట్లాడానండి. 2200 పడింది. అక్కడ ఉన్నటువంటి 8 ప్లేసెస్ ఏవో చెప్పారు. 8 ప్లేసెస్ చూపిస్తా అన్నారు. 5 hours పడుతుంది అన్నారు. ఇప్పుడు 11 అయింది, అంటే 4 అవుతుంది అనుకుంటా అయ్యేసరికల్లా. ఇప్పుడు బయలుదేరుతున్నాము లోకల్ టూర్కి. ఒక్కొక్కటి నాకు కెమెరా ఎలా ఉన్నంత వరకు చూపిద్దాం. ఓకే, మొత్తానికి టూరు బ్రహ్మాండంగా మొదలుపెట్టాము. ఫస్ట్ శ్రీకృష్ణ ప్రమాణ మందిర్ అంట. తాత్పర్యం ఏమిటంటే కృష్ణుడి గుడి దగ్గరికి వచ్చామండి. ఫస్ట్ పాయింట్ ఇక్కడే సీతాతీర్థం ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడే దగ్గరగా ఉన్నవన్నీ. ప్రజెంట్ ఇది మ్యూజియం అంట. సీతాతీర్థం అండి. అసలు మెయింటెనెన్స్ లేదు. చూసారా, బాటిల్స్ అవి పాడేస్తూ. ఇది మానవ తప్పిదాలేనండి. కనీసం ఇంత పవిత్రంగా ఉన్నటువంటి స్థలాన్ని వీళ్ళు ఏం మనుషులో మళ్ళీ వీళ్ళు అనకూడదు. కానీ నాకు మాటలు కొద్దిగా మరి తిన్నగా రావు నాకు. ఇలాగే మరి సరే మరి అంటే నేను మాటలు కంట్రోల్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది పబ్లిక్లో వెళ్తుంది కాబట్టి. ఈ అలా మన సీతాతీర్థం అని ఒక పుణ్యస్థలం ఇది. దాన్ని ఏంటండి మెయింటైన్ చేసే విధానం. కనీసం ఈ వీడియో చూసైనా స్పందించంటారా బాబు. కనీసం టెంపుల్ మెయింటెనెన్స్ ఏంటి, ఆంధ్రా నుంచి వస్తున్నాం ఇక్కడికి చూడడానికి. కనీసం కొద్దిగా చూడండి. కృష్ణుడిది ఏంటంటే మ్యూజియం అంటే ఇది శ్రీకృష్ణుడిది మ్యూజియం అండి. మనం ప్రజెంట్ శ్రీకృష్ణుడి వారి మ్యూజియంలో ఉన్నాము. ఇక్కడ కృష్ణుడి జీవిత చరిత్ర నుంచి అంతా ఉంటుంది, బొమ్మల రూపంలో ఉంటుంది అంటండి. ఇదిగోండి ఫస్ట్ శ్రీకృష్ణుడి జననం, శ్రీకృష్ణ జన్మస్థానం అంటారు కదా. అంగోండి జైలు లోపల వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఆయన నారాయణుడు వచ్చి చెప్పడం, తర్వాత ఆయన వసుదేవుడు ఆయన్ని బొట్లో దాటించడం, మా గురువుగారు శివుడు ఆయన కృష్ణుడుని ఎత్తుకున్నారండి ఆవిడ. తర్వాత కృష్ణుడికి గోవు పాలిస్తుంటే యశోద చూస్తున్నారు. బాగుందండి ఇది. చిన్నపిల్ల ఎవరైనా వస్తే భయపడతారు కానీ బాగుంది. ఈ పాలకడ మీద పవ్వలించడి వాడికి పొరుగు తింటివి అన్న కోరనేలా అన్నట్టు ఆయన వెన్నం దొంగలిస్తున్నాడు. ఆయన వెన్న దొంగ. కాళీయమర్దనం, చీరలు దొంగలిస్తున్నారు కృష్ణుడు. మీరాబాయి
ఇస్కాన్ గురుగారు. ఇది బృందావనంలో కృష్ణుడండి. బృందావనంలో కృష్ణుడు గోపికలతో కూర్చుని ఉన్నారు. ఇదొక అదృష్టం ఏంటంటే మనకి ఇక్కడ కెమెరా ఎలా ఉంది, గోపికలతో పడవను నడుపుతున్నారు, పడవలో వెళ్తున్నారు. బృందావనంలో గోపికలతో ఆడుతున్నటువంటి కృష్ణుడు ఈయన కుచేలుడండి. ద్రౌపదీదేవి వస్త్రాపహరణం, ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు, దేవుడు కోపం వచ్చేస్తుంది ఆయన. అయితే కృష్ణుడు చేరేస్తున్నారు. ఇది దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులు, దుశ్శాసనలు చీరలాగుతుంటే ఆయన వీళ్ళందరూ కూడా, భీష్ముడు వీళ్ళందరూ పాపం ఇది చేసుకుని చూస్తున్నటువంటి ఘటన బాగా లైవ్లీగా చెక్కారు. బాగుంది. రథం కురుక్షేత్రానికి వెళ్తున్నటువంటి కృష్ణార్జునులు. ఈయన విశ్వరూప సందర్శనం అర్జునుడికి. బాగుందండి, చాలా బాగుంది. తను ఇదంతా మరి చాలా నీట్గా ఉంది. ఈ మ్యూజియం ఒకసారి అందరూ చూడవలసిందే ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం. రామేశ్వరంలో చూడాలి మ్యూజియము. ఈయన శ్రవణ కుమారుడు నుండి తల్లిదండ్రుల్ని యాత్రలకు తీసుకెళ్తున్నారు. మ్యూజియం బాగుంది, చాలా నీట్గా ఉంది. అదృష్టం ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి ఎలా ఉన్నందుకు ఇంకోండి వీళ్ళిద్దరూ మన రామసీత అనమాట అండి. ఒకసారి మరి వీళ్ళందరికీ కూడా శివుడికి మనం జరిగినటువంటిది సీతాదేవి ప్రతిష్ఠించిన విగ్రహం చాలా బాగుందండి. ఓన్లీ 10 రూపీసే టికెట్. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది మొత్తం అంతా. ఫస్ట్ ప్లేసు మీకు చూపించినటువంటి సీతా తీర్థం, శివుడు లింగం అండి, సీతా తీర్థం. ఇది సెకండ్ ప్లేస్ అండి. ఇక్కడే మొత్తం 5 ప్లేసెస్ ఉంటాయి, అవి ఇప్పుడు చూద్దాం. అదిరిపోయిందండి మరి అద్దాలతోటి, చాలా బాగుంది టెంపుల్. పైన చూసిన బొమ్మలు అద్దాలతో చెక్కారు ఇక్కడ, చాలా బాగుంది. మరి మీరు అందరూ చూసి ఎంజాయ్ చేస్తే మరి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం వల్ల మాకు బూస్టప్ వస్తుంది, ఇంకా వీడియోస్ మేము తీసేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దాంట్లో కలుద్దాం. నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్దాం, అక్కడ కలుద్దాం. ఇంకోండి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటిది. ఓకే, నెక్స్ట్ మనం చూడబోయేది